ఇప్పుడున్న సోకాళ్ళు ఫేస్బుక్ పేజ్ అనుకుంటారు ఎన్టీఆర్ స్టామినా గురించి తెలియకపోవచ్చు. ఒక 20 ఏళ్ల కింద ఒక చరిత్ర సృష్టించిండు. అలాంటి సినిమా నాకు ఫ్రాన్స్ కి మాకు అంత పెద్ద సినిమా రాలే. అలాంటి సినిమా నడుపుండు. ఆయన గురించి తెలియక అడ్డగోలు మాట్లాడే చెప్తున్నా. ఎన్టీఆర్ అంటే మామూలు కాదు. ఇప్పుడున్న సోకాళ్ళు రాసుకున్న ఫ్యాన్ బేస్ అన్ని ఆయన ఎంపిక, ఆయన వదిలేసిన ఎంపిక లాంటి జేబులో ఎత్తుకున్న మా ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఫైట్స్ సూపర్, ఎన్టీఆర్ లుక్ సూపర్ ఉంది. చరిత్ర తప్పకుండా ఆమె గురించి రైట్ ఈ విజయంలో మా అన్నకి రాజమౌళి టీజమౌళి ఎవరు అవుతారులే. అన్న ఉండంటే అన్న ఉండంటే ఈ రాజమౌళి గారు చేయలాడు. అన్నయ్య నిలబడిందంటే మాకే అన్నదే తెంగేస్తాడు. సినిమా నాకు చూస్తానని ఎక్కిపోయింది సినిమా. దేవరా మా దేవరా మా దేవర కథ అన్న ఎలివేషన్ సీన్ అయితే రాజమౌళి రాజమౌళి సినిమా తర్వాత ఫ్లాప్ అయితే అది కాదు. రికార్డుని ఇప్పటి నుంచి అన్ని బ్లాక్ బస్టర్లే. అసలు గొంతు పోయిందా? నా గొంతు పోయింది. అడిగిన ఒక్కొక్కరిని అసలు భర్త చించుకుని అరుస్తున్నాం అక్కడ. చాలా బాగుంది. ఎలివేషన్ సీన్స్ అని ఏమైనా అడుగుతారు. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా వచ్చింది. సెకండ్ హాఫ్ ఎట్లుంటుందో చూడాలి మనం. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ ఏమొచ్చింది సినిమాలో? ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ షాట్ లాస్ట్ కి మండపం దగ్గర ఫైట్ ఉంది. ఎక్సలెంట్ ఉంది ఫైట్. అసలు అయితే ఎక్స్పెక్ట్ కూడా చేయాలి అట్లాంటి షాట్, అట్లాంటి ఫైట్ ఉంటుందని చెప్పి. మ్యూజిక్ ఎలా ఉంది? మొత్తం బీజిఎం అసలు చెప్పనే వద్దు దాని గురించి. మొత్తం రికార్డులు అన్ని పక్కలు అయిపోతాయి. నెక్స్ట్ ఏమైతే చూడాలి మనము. సూపర్ సినిమా అన్న. ఇప్పటి వరకు అయితే సెకండ్ హాఫ్ చూసి చెప్తాం మళ్ళా. అసలు పాటలు ఫైట్లు మస్తున్నాయి అన్న. కొరటాల సూపర్. అసలు భరతనే నేను ఫ్యాన్ అయిపోయినా ఆయనకి. మస్తు ఎప్పుడైనా సూపర్ ఎన్టీఆర్ హీరోయిన్ అంటే చిన్నది. ఇప్పటివరకైతే మంచిగా మీ సెకండ్ హాఫ్ చూడాలి. ఇంకా మొత్తం నచ్చింది. మొత్తం నచ్చింది అట్లా. ఇప్పుడు 2 సాంగ్స్ అయినా ఇప్పటి వరకు మస్తుండే. ఎన్టీఆర్ తోపన్న ఆడుంటే ఎన్టీఆర్ ఎప్పుడన్నా